మీ యొక్క జన్మజాతకంలో రవి నీచత్వం పొంది ఉన్నా, లేదంటే రవి ఏ నెగిటివ్ గ్రహాలతో లింక్ అయి ఉన్నా సరే, అంటే ఏర్పడి ఉంటే, అలానే రవి కనుక మీకు మీ యొక్క జన్మజాతకంలో 6th హౌస్, 8th హౌస్, 12th హౌస్లో ఉన్నా సరే, మీరు ఈ రవి గ్రహానికి సంబంధించినటువంటి యంత్రమైనటువంటి మీ దగ్గర పెట్టుకోవచ్చు అండి. చూడండి, సూర్యుడు అంటే రవి గ్రహం మనకి బాగోపోతే పూజలని, వ్రతాలని, హోమాలని ఇవి అవి అన్నీ చేపిస్తూ ఉంటాం కదా, అవి ఏమీ లేకుండా ఈ విధంగా ఒక యంత్రాన్ని గీసుకొని ప్రతిరోజు కూడా మనం దాన్ని యాక్టివేషన్ చేసుకుంటా, ఈ యంత్రాన్ని ఈ విధంగా వీలైన ఎక్కువసార్లు యంత్రాన్ని చూసుకుంటా మనం ఉండటం ద్వారా ఆ సూర్యునికి సంబంధించినటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో నెగిటివిటీ పోతుందండి. సూర్యునికి సంబంధించిన పాజిటివ్ అనేటువంటిది మన లైఫ్లోకి వస్తుంది. అలానే మీ యొక్క లో షూ గ్రిడ్ యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారం మీ యొక్క లో షూ గ్రిడ్లో నెంబర్ 1 కనుక మిస్ అయ్యి ఉంటే, ఆ నెంబర్ 1 మిస్ అయినటువంటి వాళ్ళు కూడా ఈ యంత్రం అనేటువంటి దాన్ని గీసుకొని దగ్గర పెట్టుకోవచ్చు అండి. ఓకేనా. నెక్స్ట్, సమాజంలో నేమ్ కోసం, ఫేమ్ కోసం ఎవరైనా వర్క్ చేస్తున్నా, అలానే సమాజంలో రెస్పెక్ట్ అనేటువంటిది కావాలనుకుంటున్నా, ఎవరైనా ఎంత పనిచేసినా సరే మీకు ఆఫీసులో కానీ ఎక్కడా సరే మీ పేరుకు తగినటువంటి గుర్తింపు అనేటువంటిది లేకపోతుంటే వాళ్ళు కూడా ఈ యంత్రం అనేటువంటి దాన్ని పెట్టుకోవచ్చండి. అలానే ఎవరైతే హెల్త్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉండి ఇమ్యూనిటీ తగ్గి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు కూడా యంత్రం అనేటువంటిది పెట్టుకోవచ్చు. దాని ద్వారా ఏంటంటే మీ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్, అంటే మీరు వాడేటువంటి మెడిసిన్ వాడుతా ఈ యంత్రాన్ని మీ దగ్గర పెట్టుకోవడం ద్వారా ఇమ్యూనిటీ సిస్టమ్ అనేటువంటిది త్వరగా యాక్టివేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే ఎవరైతే సోషల్ సర్కిల్ పెంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ యంత్రాన్ని మీ దగ్గర పెట్టుకోవచ్చు. ఎవరికైతే తండ్రితో రిలేషన్ సరిగ్గా లేదో ఆ అబ్బాయికి కానీ ఆ అమ్మాయికి కానీ ఈ యంత్రం అనేటువంటి దాన్ని మనం ఇవ్వచ్చండి. అలానే ఈ యంత్రం అనేటువంటిది పెట్టుకోవటం వల్ల మన ఫేస్లో ఒక అద్భుతమైనటువంటి వర్చస్సు, ఒక అద్భుతమైనటువంటి గ్లో, ఒక అద్భుతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది మన ఫేస్లోకి వస్తుందండి.